సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, అసలు ఎక్కడ వార్తల్లో చూసినా ఇవే వ్యాఖ్యలు. శివాజీ గారి వ్యాఖ్యలవ్వచ్చు. అండ్ దానికి అతనేదో అంటే ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుతున్నాను అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అతను సీతాదేవిని గురించి మాట్లాడడం అవ్వచ్చు, పురాణాలను తీసుకురావడం అవ్వచ్చు. సో, ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రస్తుతానికి యూట్యూబర్ అన్వేష్ మీద చాలా కేసులు పడ్డాయి. అఫ్‌కోర్స్ రకరకాల కేసులు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి అతని గురించి. సో, అసలు దీని గురించి మీరేమంటారు? ఎందుకు అసలు దాని వెనక యదార్థం ఏంటంటారు? శివాజీ వ్యాఖ్యల గురించే కదా మీరనేది. హ్మ్. శివాజీ వ్యాఖ్యలు ఒక సందర్భాన్ని సూచిస్తూ ఆయన మాట్లాడాడు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు ఇలా పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి అమ్మా అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత మీరు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు కదా. కొనసాగింపుగా ఎవరి వల్ల ఇబ్బందులు పడతారు అనేది కొంచెం ఆయన కాస్త మనిషిలాగా ఆలోచించినట్లయితే, మగవాడిలాగా కాకుండా మనిషిగా ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ బట్టలు ఒకవేళ సరిగా వేసుకోకపోతే వాళ్ళు ఇబ్బందుల పాలయ్యేది మగవాళ్ళ వల్ల నుంచే. ఇప్పుడు బట్టలు సరిగా వేసుకొని ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళు అయితే వెళ్ళరు కదా. ష్యూర్. యెస్. ట్రాన్స్జెండర్లు అయితే అసలే వెళ్ళరు. ఇంకెవరు వెళ్తారు? ప్రాబ్లమ్స్ మగవాళ్ళే. అన్నీ మగవాళ్ళ వల్లే ఉన్నాయి. మగవాళ్ళే రైట్. వెళ్తారు. హ్మ్. మరి ఆ మగవాళ్ళు చూడండి, వాళ్ళు ఏదో వేసుకున్నారు సరే, వాళ్ళు అలా వేసుకున్నారు కదా అని మీరు వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని గిల్లి గిచ్చి రక్కి హక్కు మీకు లేదు అని చెప్పాలి కదా. కరెక్ట్. హ్మ్. పోనీ అసలు ఆయన నిధి అగర్వాల్ విషయం తీసుకురాకపోయి ఉన్నట్లయితే ఆ తెల్లారి ఆయన సమర్థించుకుంటానికి ఇంత రచ్చ కూడా జరిగేది కాదు. అంటే అక్కడ సారీ చెప్పిన విధానంలో గూడా నేను అన్న 2 మాటల్ని మాత్రమే వెనక్కి అట్లా కాదు, తీసుకున్నాను అట్లా అని కూడా కాదు. అన్నారు. అసలు ఆశాంతము బాగలేదు. ఈ అవును. ఈ టాపిక్ గురించి చూసుకుంటే నిధి అగర్వాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు కదా, అందుకే నాకు అంత బాధ వచ్చింది అన్నారు కదా. మరి నిధి అగర్వాల్ మీదకి అంతలా వెళ్ళిన అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడలే. రైట్. అది కదా అసలు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇది మాట్లాడే సామాజిక బాధ్యత నీకున్నప్పుడు అంతే. అవును మేడం. హీరోయిన్లే నీకు కాబట్టారా? అబ్బాయిలు అక్కర్లేదా? అంటే ఇక్కడ అంతమంది కంట్రోల్‌లో ఉండుంటే అసలు ఆ ఇష్యూయే జరిగేది కాదు గదా! ఆ! ఆయన ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఇలా అన్నానని చాలామంది కోపం వస్తుంది. వస్తే మట్టుకు నేను ఊరుకుంటానా? మేము ఊరుకుంటామా? మేము అంటే ఒక మగవాళ్ళ గుంపా? మేము ఊరుకుంటామా? 4 పీకము హుహు. అన్నాడు. హ్మ్. ఈ 4 ఎవరిని పీకుతావు నువ్వు?